నా ప్రేమను అవమానించి మీ కూతురు నన్ను గెంటేసింది. అందుకే మాకు దూరమై మా నాన్న పడిన బాధ మీరు పడాలి. భర్తకు దూరమై పిల్లల్ని పోషించలేక మా అమ్మ పడిన బాధ మీ కూతురు అనుభవించాలని పెళ్లికి ప్లాన్ వేశాను. జై దీపక్, వీడేంట్రా ఇన్నబద్ధాలు చెప్తున్నాడు? విరూపాక్షను కాపాడడం కోసం వీడి మీద వీడే నిందేసుకుంటున్నాడు. ఇంకొన్ని రోజులు ఆగితే నా కల నెరవేరేది. వాళ్ళు అడ్డుపడ్డారు, మీరు బతికిపోయారు. కానీ మా నాన్నకు జరిగిన అవమానం మీకు చేయకుండా మాత్రం ఉండను సార్. నా జోలికొస్తే ఊరుకుంటానేమో గాని నా కూతురు జోలికొస్తే మాత్రం ప్రాణాలు తీస్తాను. చంద్ర అన్నయ్య, తీసుకురా. అలాగే అన్నయ్య. తమ్ముడు, మంచి నిర్ణయం తీసుకున్నావు తమ్ముడు. ఇలాంటి వాళ్ళు ప్రాణాలతో ఉండడం అంత మంచిది కాదు. మావయ్య, వీడిని నాకు వదిలే మావయ్య, నేను చూసుకుంటాను. చంద్ర రుక్మిణి కోసం పెళ్లికి నిశ్చయించిన ఆనంద్ని కానీ మీరు మాత్రం పెళ్ళి ఆగదు, అదే ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది అన్నారు. ఎలా? మీకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది, చెప్పొచ్చా తాతయ్య? చెప్పు బంటి. ఏం జరిగినా అంత మన మంచికే అనుకోవాలని మా అమ్మ చెప్పేది తాతయ్య. అవును బంటి, మీ అమ్మ చెప్పిందే నిజం. అయితే రుక్మిణి అమ్మ పెళ్లి ఆకుపురం కూడా మన మంచికే అనుకోండి తాతయ్య. నాకేమో అమ్మలాగే ఉంటే రుక్మిణి అమ్మ మనతోనే ఉంటే బాగుండు అనిపిస్తుంది. మీకుదా రూపమ్మలాగా అనిపిస్తుంది కాబట్టి. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు బంటి. నాకు భయం ఇస్తుంది. తాతయ్య దగ్గర నీకు భయం ఏంటి బంటి? ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అదే తాతయ్య, నాన్నకి ఎలాగో వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా. రుక్మిణి అమ్మ పెళ్లి ఎలాగో ఆగిపోయింది. నాన్నకి రుక్మిణి అమ్మకి పెళ్లి చేయొచ్చు కదా తాతయ్య.
బంటి బంటికి నేను చెప్తాను, మీరు వెళ్ళండి చంద్ర. అలాగే అన్నయ్య. తాతయ్య, నేనేమన్నా తప్పుగా అడిగానా? బంటి, ఏం జరిగినా మన మంచికే అని మీ అమ్మ చెప్పింది కదా. అవును తాతయ్య. నేనేం చేసినా మన మంచి కోసమే చేస్తాను. నువ్వేం ఆలోచించకుండా పడుకుందురా. ఆనందిని అడ్డం పెట్టుకుని ఆస్తినంతా సంపాదించుకోవాలనుకున్నాం. కాని వాడు నాకు రుక్మిణి ఉంటే చాలు, ఆస్తి అవసరం లేదు అన్నప్పుడు బా వాడు పిచ్చోడు అనుకున్నాం. కాని మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తాడు అనుకోలేదు. కరెక్ట్ టైంలో దీపక్కి అనుమానం వచ్చింది కాబట్టి వాడి నాటకాలు మా కంటబడ్డాయి. వాణ్ణి అలాగే వదిలేస్తే మాకు భవిష్యత్తు ఉండదు అని వాడి బండారం బయట పెట్టేశాం. మంచి పనే చేశారా ఆంటీ. కానీ మీ తమ్ముడు ఆలోచన ప్రకారం రుక్మిణిని పెళ్లి చేసుకోవడానికి ఇంకెవరైనా బకరగాడొస్తే ఆస్తి వాడికి రాసిస్తారేమో కదా ఆంటీ. అలా ఏం జరగదు దీప్తి. ఎందుకంటే మా మావయ్య మనసులో ఇప్పుడు నువ్వు రూపస్థానంలో ఉన్నావు కాబట్టి ఆస్తి నిన్ను దాటి వెళ్ళదు. ఆ రుక్మిణికి సగం, నీకు సగం ఆస్తి దక్కుతుంది. నీకు అంటావేంటి దీపక్, మనకు. ఏంటి